క్రితం ఇంకా నిమిషాలు దేని మాట అనిపిస్తుంది 1:20 వరకు దేని మాట. ఓకే, థ్యాంక్ యూ. దేవునికి మహిమ ప్రభావములు చెందునుగాక. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అద్భుత రీతిగా మరి ఈ సంఘము ద్వారా 2 రోజులు ప్రీ క్రిస్మస్ జరగడానికి ఇచ్చిన అవకాశం, అందుకు దేవుడు మన ద్వారా జరిగించడానికి చేసిన కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాం. దేవునికి మహిమ ప్రభావాలు కలుగునుగాక. క్రిస్మస్ అనగానే మనకి అనేకమైన ఆలోచనలు గత ఎన్నో నాళ్ళ నుంచి మన మనసులో దాగి ఉన్నాయి. మరి మొన్న సోదరులు చెప్పిన అంశాలను బట్టి మీకు కొన్ని డౌట్లు కూడా వచ్చి ఉండవచ్చు. ఏ అనుమానము లేదు, సమస్తము దేవునికి మహిమ కలుగునట్లుగానే జరిగింది. ఆ విషయాలకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే తర్వాత మనం మాట్లాడవచ్చు. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. అయితే నేడు నేను మీకు దేవుని చిత్తమైతే కొన్ని విషయాలు తెలియచేయాలని, ఆత్మీయ విషయాలు నేర్చుకోవాలని నేను దేవుని బట్టి ఆశపడుతూ ముందుకెళ్తాము. యోహాను సువార్త, యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఎంతో చక్కగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కుమారుని గురించి. మనకి జీవం కావాలంటే దేవుని కుమారుని అంగీకరించాల్సిందే. అయితే మనం దేవుణ్ణి చూసే విషయంలో కొన్ని సహజముగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మనకి దేవుడు ముగ్గురుగా పరిచయం అవుతూ ఉన్నాడు. ఒకటి ఆదికాండం నుంచి మనం చూసినప్పుడు అబ్రహాముకు పరిచయం అయ్యే విధానం. అబ్రహాముకి నేను ఉన్నవాడను అని అంటూ పరిచయం అయ్యాను. నేను ఉన్నాను అనేవాడు. అక్కడ మనము యెహోవా అని మనం పలుకుతూ ఆయన్ని సర్వశక్తి గల దేవుడు అని విశ్వసిస్తూ ఇజ్రాయేలీలకి ఆయన ఏర్పరచుకొని నడిపించాడు. నేటి ఇజ్రాయేలీలమైనటువంటి మనకి దేవుడిచ్చిన భాగ్యం ఎంతో గొప్పది. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేలీలందరూ పడిన కష్టానికి మనం పడుతున్న కష్టానికి చాలా భేదం ఉంది. దేవుడు పిలుచుకున్నప్పుడేమో చాలా సంతోషంగా వాళ్ళు అక్కడి నుంచి దాటుకుంటూ వచ్చారు. తీరా ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి ఆలోచనలు మారిపోయింది. వారికి ఎదురుగా ఉన్న కష్టాలు, ఆహారం లేదే, శరీర సంబంధమైన విషయాలే వాళ్ళని ప్రభావితం చేసినాయి. దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన ప్రేమని, ఆయన కార్యాలని గుర్తించే స్థితి నుంచి వాళ్ళు పరిస్థితులను బట్టి మారిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారు. దేవుడు యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, మిమ్మల్ని పిలుచుకునే టైంకే ఆ స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని అక్కడే నాశనం చేద్దాం అనుకున్నా, కానీ అన్యుల మధ్యలో నన్ను నేను తగ్గించుకోకూడదని, ఆయన నామానికి అవమానం కలగకూడదని ఎంతో సహనంతో ఆయన వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. నేటి మన పరిస్థితి కూడా అంతే. ఈ భూ సంబంధమైన విషయాల్లో నుంచి దేవుని వైపు, దేవుని రాజ్యంలోకి మనం వెళ్దాం అనుకుంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేస్తాయి? మన ఆలోచనలు కానీ, మన పరిస్థితులు కానీ దేవుని రాజ్యంలో నిలబడటానికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఆలోచనలే మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి.
ఈరోజు ఫుడ్ లేదు, ఆహారం లేదు, ఏం చేయాలి? సరే, దేవుడు ఆహారం ఇచ్చాడు, హ్యాపీగా ఉన్నాం. తర్వాత మన ఆలోచనలు మనల్ని త్రోవ తప్పించే స్థితిలోనికి వెళ్ళనీయకుండా దేవుడు మనకు సహాయంగా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. చందు బ్రదర్ చెప్పారు, మరి గాయత్రి విహార్లో ప్రేయర్ ఏర్పాటు చేయాలి అనుకుంటే సంవత్సరం నుంచి వాళ్ళ ఆలోచన అంటారు. మరి ఆలోచన జరగటానికి ఆటంకాలు, ఆత్మీయంగా అనేక ఆటంకాలు ఉండొచ్చు. అవి శరీర రూపంగా ఉండొచ్చు, ఆత్మీయంగా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎదుర్కొంటారు. ఆనాడు ఇజ్రాయేలీలు ఎలా ఎదుర్కొన్నారు? ఆహారం లేదని కొదువని ఎదుర్కొన్నారు, దాహానికి తీరలేదని కొదువని ఎదుర్కొన్నారు. పరిస్థితులు ఏవి అనుకూలంగా లేని స్థితి. వాళ్ళు హ్యాపీగా చక్కగా హాయిగా ఉన్న స్థితి నుంచి అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, దుంపలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమో ఏమీ లేదు. దేవుడు ఇచ్చాడు, కానీ వారి ఆలోచన ఎక్కడుంది? గతంలోనే ఉండిపోయింది. దేవుడు మనకి ఇస్తున్నాడు, కానీ మన ఆలోచనలు గతంలో ఉండకూడదు. గతం మనల్ని ప్రభావితం చేస్తుంది, కానీ దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసాన్ని గ్రహించినప్పుడు ఆ ప్రభావం నుంచి విడుదల పొంది దేవుడిచ్చే అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రేమను, ఆయన విడుదలను మనం చూస్తాము. అయితే ఇక్కడ అనేకమైనటువంటి సందేహాల గురించి మాట్లాడాలనుకున్నప్పటికీ నేను ఇక్కడ యోహాను పత్రికలోని ఈ అంశాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఇక్కడ బాప్తిజం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉండవచ్చు. అంగీకరించి తీసుకున్నారా, అంగీకరించకుండా తీసుకున్నారా? అంగీకరించే తీసుకుంటాం కదా సహజంగా. అంగీకరించి తీసుకున్న తర్వాత మనకి ఆయన జీవాన్ని ఉచితంగా అందిస్తున్నాడు. అందుకే దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే అంటున్నాడు. అంగీకరించిన తర్వాత జీవం మనలో ఉంటే ఆ జీవాన్ని కలిగిన స్థితిలో ఉండాలి. అంటే ఎలా ఉంటుందంటే, ఆనాడు ఇజ్రాయేలీలు దేవుడే తోడుగా ఉన్నా కానీ వారి మనస్సు లోక సంబంధమైన విషయాల మీద పెట్టడం వల్ల వారు గుర్తించలేకపోయారు. దేవుడు మనతో తోడుగా ఉన్నప్పటికీ మనం ఒక్కోసారి అలాంటి స్థితిలో ఉంటాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడిని విడిచిపెట్టే క్షణం ఎలా ఉంటుందంటే మన మాట అన్ని మారిపోతూ ఉంటాయి. ఈ మాటను అప్పుడు దాకా అంగీకరించినటువంటి మనమే చాలా వ్యతిరేకంగా పలికేస్తాం. అయితే ఆ జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు కొంతమంది నిన్న రక్షింపబడ్డారు, కొంతమంది అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి రక్షింపబడ్డారు, నేడు కొంతమంది రక్షించబడ్డారు. రేపు ఈనాడు తెలియకపోయినప్పటికీ రేపు ఇంకొక మంది రక్షించబడతారు. దేవుని దృష్టిలో అందరూ సమానమే కదా. చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉంటారు. ఎందుకంటే మనకేదో ముందు తెలిసింది కాబట్టి ఎక్కువ కాదు. దేవుని దృష్టిలో అందరం ఒకటే. కొందరికి జ్ఞానవాక్యం ఇస్తారు, కొందరికి బుద్ధివాక్యం ఇస్తారు, కొందరిని సంఘాలను నడిపించే స్థితిని ఇస్తారు, కొందరిని విశ్వాసం చేత నడిపించే స్థితిని ఇస్తారు, కొందరిని విశ్వాసకులు ప్రార్థనా పనులుగా ప్రార్థనా శక్తి చేత నడిపిస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరికి అవసరమే. కూర తయారు చేయాలంటే అన్నీ ఉండాలి. అది మనం భౌతికంగా ఏర్పాటు చేసుకున్నదే కాబట్టి ఆలోచన చేయవచ్చు. కానీ దేవుని దృష్టిలో దేవుని కార్యాలు జరగటానికి ఆయన ఆలోచన చాలా ఆశ్చర్యకరమైనది. అందుకే దేవుడే ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక ఆయనంట తోట వేసాడు. తోటలో పని చేయడానికి కూలీలు అవసరం అయ్యారు. కూలీలు అవసరం అయితే సెంటర్లోకి వెళ్ళారు. సెంటర్లోకి వెళ్తే కొంతమంది కనబడ్డారు. ఏంటి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారేంటి, మీకు ఇక్కడ ఏంటంటే మాకు పని కావాలి. ఓకే, మా తోటలోకి వెళ్ళండి, పని చేయండి, రోజుకి ఒక దేనాలు ఇస్తారన్నారు. ఆ రోజు కూలి ఆనాడు ఏర్పాటు చేసినటువంటి దీన్ని బట్టి. అయితే కొంతసేపటికి మళ్ళీ వచ్చాడంట ఆయన. మళ్ళీ ఇంకొంతమంది కనపడ్డారు.
మళ్ళీ కనబడితే వాళ్ళకు కూడా అదే మాట చెప్పి ఆయన తోటలకు పంపించాడు. ఇలా మధ్యాహ్నం అయింది, మరలా అప్పుడు అదే మాటతో ఆయన పంపించాడు. అంటే పొద్దున్నే వెళ్ళినటువంటి వాళ్ళకి దేనారవే అన్నాడు, మధ్యలో వెళ్ళిన వాళ్ళకి దేనారవే అన్నాడు, 12ంటికి వెళ్తే అప్పుడు కూడా దేనారవే అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే సాయంత్రం 3 తర్వాత కూడా వెళ్ళాడు. సాయంత్రం జనరల్గా మనం సాయంత్రం వెళ్తున్నామంటే ఎవరైనా ఉన్నారంటే ఇంటికి వెళ్తున్నారు అనుకుంటారా, లేకపోతే పని కోసం వెయిట్ చేశారనుకుంటారా? ఆ స్థితిలో కూడా ఆయన ఏం చెప్పాడు, నా తోటలోకి వెళ్ళండి, ఏది ఉచితమో అది ఇస్తాను అన్నాడు. అందరూ చక్కగా పని చేశారు, ఎవరికి వాళ్ళు కూలీ కోసం వెయిట్ చేస్తున్నారు. ముందు వచ్చిన వాళ్ళు అనుకున్నారంట నాకేదో ఎక్కువ వచ్చేస్తుంది అని అనుకున్నారు. అయితే ఆయన అందరికీ ఒకటే దేనారం ఇస్తూ వెళ్ళాడు. ఇదేంటి? దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? యేసుప్రభు వారు ఈ ఉదాహరణ మనకు ఎందుకు చెప్పారు? జీవం కోరుకుంటున్నాము కానీ మన ఆలోచన చుట్టుపక్కల మీద పడుతూ ఉంది. జీవం కోరుకుంటున్నాం, మన లక్ష్యం ఒకటే అనుకుంటున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయనేంటి ఈయనేంటని మన ఆలోచనని తప్పిపోతుంది. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, లోకంలో జరుగుతున్నది దేవుడు అందరూ ఒక్కడే అని చెప్తూ ఉన్నప్పటికీ ఆ దేవుణ్ణి చేరుకోవటం లేదు కాబట్టి మనం కూడా ఏంటిలే అనే ఆలోచనతో, నిర్లిప్తతతో, నిస్సహాయతతో మనకు మనమే తెలియకుండా నిరాశ చెందుతూ ఉంటాం. కానీ దేవుడు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు, మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ దేవుని వైపు చూచినట్లయితే అందరికీ సమానంగా ఆయన జీవాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది కాదు, ఏ స్థితిలో నుంచి వచ్చారనేది కాదు, ఏ క్షణం వచ్చారనేది కాదు. అందుకే యేసుక్రీస్తు వారు సిలువకు వేయబడినప్పుడు అక్కడ 3 కనపడతారు. ఒకళ్ళు యేసు ప్రభుతో పాటు 2 దొంగలు కనపడ్డారు. ఒక ఆయన ఆ టైంలో రక్షించబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామందికి వారి బుద్ధిని బట్టి ఆలోచనలు పడుతూ ఉంటాయి. ఆయన బాప్తిజం తీసుకోలేదు, అక్కడేమో దొంగతనం చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడని వారి మాటల్లోనే ఉంటుంది. మనకైతే ఇది నిజమే, ఏ శిక్షకు పాత్రలమే. కానీ యేసుప్రభు ఆయన ఏం చేశారు? మరి ఆయనకు కూడా అదే స్థితిలో ఉన్నారు కదా అని అంటాడు. మన ఆలోచనలు మనల్ని దేవుని వైపు నడిపించాలి. జీవాన్ని కలిగి ఉన్నామనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండి ఆయనలో ఉన్నట్లయితే రేపు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది పొందుకుంటాం. విశ్వాసం లేకుండా మనం జయించలేము. విశ్వాసమే మనకి జయాన్ని ఇస్తుంది. మరి అక్కడ ఆ వ్యవసాయకుడు అందరికీ సమానంగా ఇచ్చినట్లే దేవుణ్ణి తెలుసుకునే ఉద్దేశం విషయంలో అందరికీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మన ఆలోచన బట్టి తప్పిపోకుండా ఉన్నట్లుగా మనం దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలి, దేవుణ్ణిలో నిలిచి ఉండాలి. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత మనం దేవునిలో ఉన్నాం కదా, ఆయనే మన హృదయంలో వచ్చి ఉంటున్నాడు కదా. ఆయన మనలో ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆలయాన్ని శుభ్రం చేసినట్టే, మన దేహాన్ని శుభ్రం చేసినట్టే మన హృదయాన్ని కూడా పరిశుద్ధంగా, జాగ్రత్తగా, యథార్థంగా ఉంచుకోవాలి. జీవం ఉంది, కానీ ఆ జీవాన్ని మనం ఏం చేస్తున్నాం? అంగీకరించి పెదవులతో అంగీకరిస్తున్నాం, క్రియలలోనేమో తప్పిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. క్రియలలో కూడా తప్పిపోకుండా ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే అంగీకరించిన వాడేమో జీవం కలవాడే, కానీ అందరూ పొందుకోలేకపోతున్నారు. ఆయన ఇచ్చేటటువంటి మహిమను, ఆయన ద్వారా జరిగే కార్యాలను పొందుకోలేకపోతున్నారు. పొందుకోలేకపోవడానికి మనం చేస్తున్నటువంటి ఈ అతిక్రమాలు. ఎందుకంటే ఈ యోహాను పత్రికలో మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆజ్ఞాతి క్రమమే పాపం అని రాయబడి ఉంటుంది. అందులోనే మళ్ళీ మరణకరము కాని పాపం అని కూడా ఉంటుంది. అంటే మనం జీవం కోల్పోకుండా ఉన్నంత వరకు ఆయన మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు.
మనకు మనమే తప్పిపోతే మాత్రం నష్టపోతాం. ఈ క్రిస్మస్ ద్వారా మనల్ని మనం సరి చేసుకోవడం ఇక్కడ ప్రధానం. ఎందుకంటే క్రిస్మస్ని అందరూ తెలుసుకున్నాం. మన హృదయాల్లో ఆల్రెడీ దేవుడు ఆయన ప్రకాశించాడు. భౌతికంగా మనం పెట్టే స్టార్ ఇప్పుడు మన హృదయంలోనే ప్రకాశించింది. ఇప్పుడు ఆ వెలుగు, ఆ ప్రకాశం అందరి జీవితాల్లో ఉదయించాలని మనం ప్రార్థించాలి. అందుకే శిశువు పుట్టాడు, కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు అని రాయబడింది. నేను గతంలో నమ్మిన విశ్వాసం అనుసరించి కొడుకు పుట్టకపోతే మోక్షం లేదు. నాకు 2 అమ్మాయిలే, మరి నాకు మోక్షం లేదా? ఆశ్చర్యం ఏంటంటే ఆలోచన ఏమో ఒకటి చెబుతూ ఉంటుంది, సత్యమేమో భిన్నంగా ఉంటుంది. ఆ సత్యాన్ని గుర్తించటంలో ఉంది, గుర్తించిన దాన్ని అనుసరించటంలో ఉన్నది. దేవుడు మనకిచ్చిన జీవాన్ని కలిగి ఉండటంలోనే మనం దేవుని చేరుకోగలం. మనం క్రిస్మస్ అనగానే ఏదో పిండి వంటలు ఇవి చేసుకుంటే సరిపోదు. మన బ్రదర్ చెప్పినట్లుగా మనకి కలిగినటువంటి ఆ హృదయంలో కలిగినటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో, వెలుగు ఏదైతే ఉందో, బయట స్టార్గా కంటే కూడా అనేక మంది హృదయాలలో వెలిగించేట్లుగా మన ప్రవర్తన, మన నడిపింపు ఉండాలి. అనేక మందికి వీలైతే ప్రకటించగలగాలి. ఎందుకంటే దేవుడిని పరిచయం చేయడం అందరి బాధ్యత. ఏ ఒక్కరితో కాదు, మధుబాబు గారితో కాదు, సురేంద్ర బాబు గారు కాదు, శామ్యూల్ గారితో కాదు, ఏ ఒక్కరిది కాదు, అందరినీ బాధ్యత. అందరినీ బాధ్యత అయినప్పుడు జీవం కలిగినటువంటి మనం ఏ స్థితిలో ఉంటాం, ఎటువంటి ఆలోచన విధానంలో ఉన్నాం, మనందరం కూడా ఒక్కసారి మన ఆలోచనని సరి చేసుకున్నట్లయితే మనకి దేవుడి యొక్క ఉద్దేశం అర్థమవుద్ది, దేవుని ఇష్టం అర్థమవుద్ది, దేవుని యొక్క నడిపింపు అర్థమవుద్ది. ప్రార్థించాలంటే విశ్వాసం ఉండాలి. ఈ జీవాన్ని మనం కలిగి ఉన్నామనే విశ్వాసం మనలో ఉంటే క్రియ జరుగుతుంది. కానీ మాట అంటూ మన పెదవుల వరకు ఉంటే క్రియ రూపంలో దాచుతామా? మనం ఏ స్థితిలో ఉన్నాము అంటే, ఎవరైనా ఒక ఇంట్లో పెళ్లి కానీ లేదంటే ఒక ఊరు ప్రయాణం ఖాళీ చేయాలనుకున్నప్పుడు ఎలా సిద్ధపడతాం? అందుకు అవసరమైనటువంటి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాం కదా. అన్నీ సిద్ధం అంటే ఆ ఊరు వెళ్ళాల్సిన టికెట్ మర్చిపోయాం అనుకో, ఇంట్లో ఉన్న సామాను ఏదైతే అవసరమో అన్నీ తీసుకున్నాం, టికెట్ లేదు. ఆ బస్సు ట్రైన్ ఎక్కితే ఏమవుతుంది, మధ్యలోనే దింపేయచ్చు, లేదంటే అసలు ఎక్కించుకోకపోవచ్చు. అందుకే దేవుని రాకడ ఆ సమయానికి, అంటే ఇక్కడ మన సంఘానికి ఉన్న పేరేంటి? వధువు సంఘం అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? అసలు శామ్యూల్ గారికి ఆ విషయం ఎందుకు వచ్చింది? అందరం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పటికి దేవుడు వరుడుగా, మనం సంఘం అంతా సార్వత్రిక సంఘం, మనం ఒక్కళ్ళం కాదండి, ఈ సంఘం ఒకటే కాదు, సార్వత్రిక సంఘం అంతా కూడా వధువుగా మారి వెళ్ళాలి. అంటే ఇక్కడ భౌతికంగా కనబడుతున్నటువంటి మన ఆలోచన బట్టి చూసే కళ్యాణం కాదు, అది చాలా భిన్నంగా ఉంటుంది. ఆ ఆలోచన వేరు. దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించాలి. మరి ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే వరుడు వచ్చే వేళకి మనం సిద్ధపడి ఉండాలి. హెచ్చరిక కూడా ఉంది కదా, 10 మంది కన్యకలని ఉదాహరణగా మనకి దేవుడే హెచ్చరించాడు. 10 మంది కన్యకల్లో 5 సిద్ధపాటు కలిగినటువంటి వాళ్ళు, 5 సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేదని ఎలా కనపడింది అక్కడ? వరుడు వచ్చేది లేట్ అయ్యింది. సహజంగా మన పెళ్ళిళ్ళలో జరుగుతాయి కదా, వివాహాల్లో మనం ఒక టైం అనుకుంటాము, వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, కాసేపు ఉండండి, లేదంటే భాషలో గారే లేట్ అయ్యారని మనం సహజంగా అనుకుంటాం. భౌతికంగానే ఇన్ని ఇబ్బందులు ఉంటే దేవుని ఆలోచనలో, దేవుని రాకడలో అందరి విషయాన్ని గమనిస్తున్న దేవుడు ఎంత ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళికను కలిగినటువంటి ఆయన ఉద్దేశాన్ని గ్రహించాలి. అందుకు మనకి దేవుడు సహాయం చేయాలి. ఆ 10 మంది కన్యకల్లో 5 ఎలా వ్యవహరించారు, మిగిలిన 5 ఎలా వ్యవహరించారో మనం గుర్తిస్తే
ప్రార్థనా శక్తితో మనం ఆయన సమయం వరకు కనిపెట్టుకుని జాగ్రత్తగా ఉంటే జీవాన్ని కలిగి ఉంటాం. వధువు వచ్చాడు, మరి సిద్ధపడిన వాళ్ళేమో ఎత్తబడ్డారు, సిద్ధపడనటువంటి వాళ్ళు. నేను గత వారం కొంతకాలం క్రితం ఏం చెప్పాను, సిద్ధపాటుల గురించి చెప్పాను. చాలా అంశాలు నా దగ్గరికి వచ్చేసరికి అక్కడికే వస్తూ ఉంటాయి. ఈ సిద్ధపాటు అనేది ఈ జీవాన్ని కలిగినటువంటి మనం ఏ విధంగా తీసుకోవాలి? సిద్ధపాటుకు సంబంధించి అనేక విషయాలు ఉన్నప్పటికీ ఒక విషయాన్ని మీకు పరిచయం చేసి వదిలేస్తాను, ఎందుకంటే వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనమంతా క్రిస్మస్కు సంబంధించినటువంటి ఆనందం, ఉత్సాహం మనలో ఉంది కాబట్టి దానికి సంబంధించిన నడిపింపు నేను కోరుకుంటూ ఉన్నాను. బాప్టిజం తీసుకునేటప్పుడు మారు మనసు అనేది కావాలి అంటారు. మారు మనసు లేకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సత్యం తెలియదు, గుర్తించలేము. దానితో భౌతికంగా మాత్రమే తీసుకుంటాం. అంటే నీళ్ళలో మునిగినట్టు, ఈతకెళ్తే ఎలా మునుగుతారో అలా మునిగినట్టు. అదే మారు మనసుతో తీసుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు, నడిపిస్తాడు. అసలు ఈ మారు మనసు ఏంటి? చిన్న కథ చూద్దాం, ఎక్కువేమవుతుంది. బైబిల్ ఏం తీయద్దు, ఎందుకంటే నేను ఆ విషయాలను పరిచయం చేసే విషయం వరకే ఉన్నాను కాబట్టి మీరు అంత లోతుగా వెళ్ళదు. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి విషయాలనే చూద్దాము. ఒక వివాహం కానీ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సిద్ధపడాలి అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. సిద్ధపడాలి అంటే ఆ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలను తీసుకుంటాం. బట్టలు కావచ్చు, పిలవాల్సిన వాళ్ళు కావచ్చు, దానికి కావాల్సినటువంటి వస్తువులు ఏవైనా మనం ఏర్పాటు చేసుకుంటాం. అయితే ఆ వస్తువులు అవసరం అని తెలియాలి అంటే దానికి గ్రహింపు ఉండాలి. దేవుడు నేను బాప్టిజం తీసుకుంటున్నాను అనే విషయం మనకి గ్రహింపు ఉండాలంటే మారు మనసు రావాలి. మారు మనసు రావాలి అంటే నిన్నటి దాకా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు అది నిజమా అబద్ధమా అనేది మనం గ్రహించలేదనుకో, పాత బ్రతికే కంటిన్యూ అవుతుంది. మారు మనసు లేకపోతే సత్యాన్ని గుర్తించదు. అక్కడ రాసినటువంటి 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞను మనం తీసుకుంటే ఏమని రాయబడి ఉంది? ఏ రూపమునైనను చేసుకోకూడదు, సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది ఆ అంశం. మరి ఆ అంశాన్ని అనేక విషయాలలో మనం హృదయంలో పెట్టుకున్నాం. ఎందుకంటే దేవుడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అనేది మనం ఆల్రెడీ పెట్టేసుకొని ఉన్నాం కాబట్టి అది కాదు నాయన అని పిల్లవాడికి చెప్పినట్టుగా దేవుడు అక్కడ ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. భౌతికంగా ఉన్నదాన్ని ప్రతిదాన్ని మనం ఏం చేస్తాం? అది ఇష్టంగానో లేకపోతే ఆ అవసరం లేకపోతే గుర్తించలేమనే ఒక విషయాన్ని పెట్టుకొని మనం దేవుని చూడం. ఆనాడు మోషే కొండ మీద ఉండి ఆజ్ఞలు తీసుకోవడానికి వెళ్తే ఆ రోజు 40 రోజులే జరిగినట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. ఆది కాండంలో మనం చూస్తే 40 రోజుల్లో ఇజ్రాయేలీలందరూ వారి ఆలోచనే మారిపోయింది. అహరోనుని పిలిచి మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, ఆయన ఏమైపోయాడో తెలియదు అని చెప్పి ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్నారంట. మనం కూడా నేటి పరిస్థితి అదే. పైకి కనపడే విగ్రహాలు కానీ మన లోపల ఉంటాయి. అవి ఏంటంటే ద్వేషం అవ్వచ్చు, ఒకరి మీద పగవచ్చు. చాలామంది భౌతికంగా కనపడే విగ్రహమే అనుకుంటారు. ఆ విగ్రహాలు నిజానికి తీసేయండి, మనం ఎలాగో బాప్టిజం తీసుకున్నా తీసేస్తాం. కానీ మన హృదయంలోనే ఆల్రెడీ పెట్టుకున్నప్పుడు దేవుడు ఉంటాడు.
అటువంటి మారు మనసు లేకపోతే నష్టపోతాం. దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నాము, కానీ వాటిని అనుసరించని స్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి దేవుని కృపను బట్టి మారు మనసుకు తగిన జీవితాన్ని కలిగి ఉండి మనం ముందుకు నడవాలి. సత్యం ఏదో గుర్తిస్తే కనుక సత్యాన్ని అనుసరించాలి. సత్యం ఏదో గుర్తించకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అందులో తప్పు లేదు, ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఇందాక చెప్పినట్లుగా కొంతమంది పొద్దున్నే చేరారు, కొంతమంది సాయంత్రం చేరారు. చివరి నిమిషంలో కూడా దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ అంతకంటే ముందు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మారు మనసును సరిగా ఉంచుకోవాలి, గ్రహించాలి. గ్రహింపు లేకుండా దేవుడు ఉన్నాడు, నేను ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నాను, అనేక క్రిస్మస్లు జరిగిపోతున్నాయి, ఇంకేముంది అని అనుకుంటే నష్టపోతాం. దేవుడు మన హృదయాలలో ఉదయించాడనే విషయాన్ని మనం గుర్తిస్తే కనుక, జీవము కలిగినటువంటి వారలమై అని మనం గుర్తిస్తే కనుక, దేవుని చిత్తాన్ని జరిగించడానికి తగినట్లుగా మనం సిద్ధపడదాం. క్రిస్మస్ యొక్క ప్రధానమైన ఉద్దేశాన్ని మనం గౌరవిద్దాం, అందుకు తగినట్లుగా మనం నడుద్దాం. మనకి బయట స్టార్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఎందుకంటే తెలియజేయటం మనకి బాధ్యత. ఒక్కొక్క సమయంలో పెట్టారు, అది వేరే విషయం. ఆనాడు దేవుని యొక్క నిర్గమనం జరిగిన తర్వాత శిష్యులందరూ ఎంతో ఇబ్బంది పడ్డారు. ప్రకటించడానికి అవకాశం లేదు, ఒకరికి తెలియచేయడానికి అవకాశం లేదు. ఆ స్థితిలో వాళ్ళు చేపను ఒకటి వేలాడదీసి ఇక్కడ దేవుని యొక్క విశ్వసించే వాళ్ళు విశ్వాస గృహం అని చెప్పి ఆ రోజు అలా ప్రకటించడం జరిగింది. ఆ చిహ్నాన్ని చూసి వచ్చారు. ఏర్పాటు మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యం మనం దేవుణ్ణి పరిచయం చేయడమే. వారి హృదయాలలో దేవుని యొక్క ఆ స్టార్ని ఉదయింప చేయడమే మన బాధ్యత. అందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. జీవము కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ జీవాన్ని కలిగి ఉంటూ ముందుకు కొనసాగాలి అంటే, జీవాన్ని నేను కలిగి ఉన్నాను అని అనుకుంటే సరిపోతుందా? ఒక విత్తనాన్ని విత్తారు, విత్తిన తర్వాత జీవం ఉంది ఓకే అనుకుంటే సరిపోతుందా? ఈ వాక్యం అనే విత్తనం మన దగ్గర ఉంది అనుకుంటే సరిపోతుందా? చాలదు కదా. దానికి పోషణ అవసరం, నీరు అవసరం, కాపుదల అవసరం. వాటన్నిటి అవసరాన్ని మనం గుర్తిస్తూ మనం నడిపించబడాలి. అందుకే మనం సంఘంగా కూడటం ఎంతో అవసరమై ఉన్నదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే మన ఆలోచనల్లో తప్పిపోకుండాట్లుగా ఆయన మనకి సహాయం చేస్తున్నాడు. దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా సార్వత్రిక సంఘములో వధువు సంఘంగా మారటానికి అందుకు తగిన సిద్ధపాటును, మారు మనసుకు తగిన జీవితాన్ని మనందరం కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ప్రయత్నం